హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు ఎంతో హెల్తీ రెసిపీ అయిన క్యాబేజీ సౌర్క్రాట్ని ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం చుక్కలు వెనిగర్ వేసుకుని బాగా కలిపేసి దాంట్లో మీడియం సైజ్ క్యాబేజ్ని అయితే వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు అలా నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పైన కెమికల్స్ గట్రా స్ప్రే చేసి ఉంటారు కదా, అవన్నీ కూడా పోతాయి. ఇది తీసేసి మనం కట్ చేసేసుకుందాం. ఇలా వేస్ట్ పార్ట్ని తీసేసి 2 ముక్కలుగా కట్ చేసేసుకుని మనం చిన్న చిన్న పీసెస్ మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ అనేవి. ఇలా 2 పీసెస్ కట్ చేసేసాక పైన 2 లేయర్స్ని అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ లేయర్స్ తర్వాత మనకి యూజ్ అవుతుంది, అది ఎలాగో అని తర్వాత చూపిస్తాను మీకు. క్యాబేజ్ పీసెస్ని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఇది చిన్నగా ఉంటేనే టేస్ట్ మంచిగా అంతా పట్టి ఫర్మెంట్ బాగా అవి మనకి తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. పైన 2 లేయర్స్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. సౌర్క్రాట్ అనేది ఫర్మెంటెడ్ ఫుడ్. ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నీ కూడా మంచి గట్ బ్యాక్టీరియాని మీ బాడీలో ప్రొడ్యూస్ చేస్తాయి, అన్ని విధాలుగా మంచి చేస్తాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి కాబట్టి చాలా డిసీజెస్కి ఇది బెస్ట్ అండ్ సూపర్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. దీన్ని ఎవరైనా తినచ్చు. స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉన్నవాళ్ళు, అలాగే ఏమన్నా శనగపిండి ఇలాగ పిండి వస్తువులు తిన్నప్పుడు పొట్ట ఉబ్బినట్టు అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిది. దీంట్లో యాంటీ న్యూట్రియంట్స్ని తగ్గించి మంచి న్యూట్రియంట్స్ని మన బాడీకి అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తుంది. విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సౌర్క్రాట్ చాలా మంచిగా పనిచేస్తుంది. మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఈ ఫుడ్ వచ్చేసి 2000 సంవత్సరాల నుంచి ఉన్నది. దీన్ని చైనా వాళ్ళు కనిపెట్టారు ఫస్ట్. అంటే చైనా వాళ్ళు కట్టినప్పుడు ఆ లేబర్స్కి ఫుడ్ పంపించేవారు కదా, ఆ పంపించినప్పుడు చాలా ఫుడ్ వేస్ట్ అవ్వేది. దాంట్లోని క్యాబేజ్ కూడా వాళ్ళు ఎక్కువ రోజులు ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ని అయితే కనిపెట్టారు. దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒక కప్పు సౌర్క్రాట్ అంటే 142 గ్రామ్స్లో క్యాలరీస్ వచ్చేసి 2.7 గ్రామ్స్ ఉంటాయి, ఫ్యాట్ వచ్చేసి 0.2 గ్రామ్స్, కార్బ్స్ 6.1 గ్రామ్స్, ఫైబర్ 4.1 గ్రామ్, ప్రోటీన్ 1.3 గ్రామ్స్ ఉంటాయి. అలాగే దీన్ని రోజు తీసుకోవడం వల్ల మన బాడీకి సఫిషియెంట్గా సోడియం, విటమిన్ సి, విటమిన్ K1, ఐరన్, మ్యాంగనీస్, విటమిన్ B6, ఫోలియేట్, కాపర్, పొటాషియం పుష్కలంగా అందుతాయి. నేనైతే బాగా చిన్నగా ముక్కలను అయితే కోసుకుని రెడీ చేసేసుకున్నాను. ఒక గిన్నెలో ఇవన్నీ వేసేసి మనం హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటాం కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా సాల్ట్ తక్కువ కావాలంటే 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇది బాగా నొక్కి మిక్స్ చేసుకోండి. 2 చేతులతో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను యూజ్ చేయట్లేదు. ఇలా వాటర్ అంతా వచ్చేయాలి. మనం ఇలా పట్టుకుని కొంచెం పిండితే వాటర్ అంతా వచ్చేసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్, గాలి అసలు ఇక్కడ కూడా లోపలికి వెళ్లకుండా ఉండేలాగా ఒక జార్లో అయితే పెట్టేస్తున్నాను. నేను ఇది వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను. ఇది చాలా టైట్గా ఉంది. మీరు ఎటువంటిదైనా కూడా గాజు దాంట్లో అయితే చాలా బాగుంటుంది. గాజు దాంట్లోని టైట్గా ఉండే మూత తీసుకుని పెట్టేసేయండి. లేకపోతే మనకి గాలంతా వెళ్ళిపోయి తొందరగా ఫంగస్ పట్టేసి బ్లాక్ అయిపోతుంది. అంటే బూజు పట్టేసింది అంటారు కదా, అలా అయిపోయి పాడైపోతున్నాయి. సో మనం ఇప్పుడు కూడా టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి. మిగిలిన వాటర్ను కూడా యాడ్ చేసేసుకుని అంతా కూడా లోపల బాగా కింద వరకు నొక్కండి. లోపల గాలి ఉంటుంది కదా, క్యాబేజ్ మధ్యలో గ్యాప్ ఉన్నది, ఆ గ్యాప్ ఎక్కడ లేకుండా బాగా గట్టిగా కింద వరకు ప్రెస్ చేయండి. వాటర్ అంతా ఇలా పైకి వచ్చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఇలా క్యాబేజ్ పీసెస్ కూడా పైన అంతా కవర్ చేసేయండి. దీనివల్ల గాలి అసలు వెళ్ళకుండా మంచిగా టైట్గా ఉంటుంది. ఇలా కవర్ చేశాక బాగా ప్రెస్ చేస్తే వాటర్ అంతా పైకి వచ్చేయాలి. ఆకులు పైకి వచ్చేసే వరకు ప్రెస్ చేసుకోండి.
చూడండి పైకి వచ్చినాయి కదా వాటర్, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ కూడా క్లోజ్డ్ ఏరియాలో పెట్టేసి ఒక 6 days పాటు అసలు దీన్ని క్యాప్ని ఓపెన్ చేయకండి. ఇలాగ మనము ఫర్మెంటేషన్ చేసుకోవాలి. బాగా ఎండ ఉన్న రీజన్స్ అయితే 4 to 5 days అయితే సరిపోతుంది. ఇది వింటర్ కాబట్టి నేను 6 days పాటు ఫర్మెంట్ చేశాను. చూడండి 6 days అయిపోయాక కలర్ చేంజ్ అయింది కదా, ఎక్కడ కూడా ఫంగస్ పట్టలేదు, మనకి బ్లాక్ కలర్ అనేది రాలేదు. సౌర్క్రాట్ మీ కడుపులో ఉన్న బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేసి కడుపుని హెల్తీగా ఉంచుతుంది. ఇందులో చాలా ఎక్కువగా ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా మీ పొట్టకి మేలు చేస్తుంది. అందుకే దీన్ని డైజెషన్కి ఎక్సలెంట్ ఫుడ్ అని కూడా చెప్తా ఉంటారు. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు కూడా 1 లేకపోతే 1.5 స్పూన్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. దానికన్నా మించి ఎక్కువగా తినకండి, ఎందుకంటే సాల్ట్ వేస్తాం కదా, సోడియం కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. 1-1.5 స్పూన్ తినడం వల్ల మనకి కావాల్సినవి అన్నీ కూడా లభిస్తాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సౌర్క్రాట్ రెసిపీ అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.